చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపాలిటీలో రోడ్లకు ఇరువైపులా డివైడర్ల వద్ద ప్రజల కోసం నాటిన మొక్కలను పశువులు మోస్తున్నాయని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. రోడ్లపై మేకలు పశువులను వదలరాదని సూచించారు. ఎవరైనా మేకలు పశువులను రోడ్లపై వదిలితే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కుప్పం అభివృద్ధికి ప్రజలందరూ సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అదే నా హరి సార్ ఫోన్ చేసి నాలుగు వేలు 5,000 చెప్పి 5,000 వచ్చి 5,000 అంట. అందరికీ నమస్కారం. కుప్పం పురపాలక సంఘ పరిధిలో డివైడర్లు, జంక్షన్లు, రోడ్లకు ఇరువైపులా అన్ని ప్రాంతాల్లో కూడా కడియమ్మ నుంచి తీసుకొచ్చిన చాలా ఖరీదైన మొక్కలు నాటాము. ఈ మొక్కలు నాటిన తర్వాత ప్రజలందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చింది ఏంటంటే, ఈ యొక్క పురపాలక సంఘ పరిధిలో అనాథరైజ్డ్గా మేకలు, పశువులు, ఆవులు యజమానులు కాపలా కాయకుండా వదిలివేస్తున్నారు. ఇవన్నీ కూడా ఏదైతే ఈ డివైడర్ల మీద జంక్షన్లో చెట్లు నాటామో అవి కొంచెం ఇబ్బందికరంగా ప్రవర్తిస్తున్నాయి. వాటిని ఈ మేకలు, పశువులు యజమానులకి నా విజ్ఞప్తి ఏంటంటే, అనాథరైజ్డ్గా ఈ యొక్క మేకలను వీధుల్లో వదలవద్దు. మీరు వాటిని జాగ్రత్తగా కాపలా కాల్చుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత ఎక్కడైనా ఫారెస్ట్ కానీ పొలాలకు కానీ తీసుకెళ్ళి మేపుకోవాలి. అలా వదిలి ప్రజల్ని ఇబ్బంది పెట్టకూడదు. ఈ పూల మొక్కలు కానీ వీధుల్లో, తర్వాత డివైడర్ల మొక్కలు కానీ అవి తినేదానికి ప్రయత్నం చేస్తున్నాయి. దయచేసి నా యొక్క విజ్ఞప్తి, మరొకసారి ఇది రిపీట్ అయితే ఆ యొక్క జంతువుల యజమానులపై చర్యలు తీసుకుంటాము. మరియు చట్టబద్ధంగా ఆ జంతువులు అనాథరైజ్ వదిలివేస్తే పట్టి బంధం తొట్టిలో పెట్టి వాటిని చట్టబద్ధమైన ఆక్షన్ వేయడానికి అవకాశం ఉన్నది. దయచేసి ఆ పరిస్థితి ఎవరు కూడా తీసుకురావద్దు. సుమారు 60-70 వేల మంది ప్రజలు ఉన్నారు కుప్పం పురపాలక సంఘ పరిధిలో. ఈ 10 మంది 15 మంది ఈ యొక్క యజమానుల వల్ల ఈ చెట్లు కానీ ప్రజలకు కానీ ఎక్కడ కూడా ఇబ్బంది రాకూడదు. దయచేసి ఆ యొక్క పశువుల యాజమానులకి నా యొక్క విజ్ఞప్తి, దయచేసి అట్టి పరిస్థితుల్లో కూడా అనాథరైజ్ వదలవద్దు. మీరు చక్కగా పక్క నుండి కాపలా కాసుకొని పురపాలక సంఘ పరిధి దాటిన తర్వాత మాత్రమే ఈ యొక్క పశువుల్ని, మేకల్ని మేపుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాం.